భయ్యా ఒక నిమిషం ఇక్కడే వెయిట్ చేయండి. అలాగేనండి. హలో మేడం, నేను మీ వెనకాలే ఉన్నాను మేడం. కారు సైడ్ కాపండి. అవునా? ఓకే డ్రైవర్, మేడం కార్ సైడ్ కాపు. ఓకే మేడం. ఫోన్ తీసుకొచ్చావా? లేదు మేడం, ఒక గంటలో తీసుకొస్తాను. గంటలోనా? అవును, కరెక్ట్గా ఒక గంటలో ఆ ఫోన్ మీ చేతుల్లో పెడతాను. మీరు ఆ ₹1,00,000 నా చేతిలో పెట్టాలి. నిజంగా గంటలో ఫోన్ తెచ్చిస్తావా? గ్యారంటీగా తెచ్చిస్తాను మేడం. మీరు ఆ ₹1,00,000 రెడీ చేసుకోండి. ఒక గంటలో ఎక్కడికి రావాలో ఫోన్ చేస్తాను మేడం. మీరు ఆ ₹1,00,000 తీసుకొని అక్కడికి వచ్చేయండి. ఓకే, వస్తాను మేడం. థ్యాంక్ గాడ్, ఇంతకాలానికి ఆ ఫోన్ నా చేతికొస్తుంది. సార్ వెహికల్స్ నెంబర్స్ చెప్పండి సార్. TS092324 2001 సార్. TS092531. ఓకే సార్, ఒక్క నిమిషం. ₹1,000 సార్. అయిపోయింది సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ గాడ్, చలానాల పని తొందరగానే అయిపోయింది. తొందరగా శ్యామ వెళ్ళిన ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. ఇదేంటి, యాప్ డెవలపర్స్ ఫోన్ చేస్తున్నారు? హలో రాజేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ నిఖిల్ గారు. చెప్పండి సార్. మీ యాప్ గురించి మీతో కొంచెం మాట్లాడాలి సార్. ఫ్రీగా ఉన్నారా? మాట్లాడడానికి ఏముంది సార్, 5 లక్షలు ఇస్తేనే గానీ మీరు ఆ వర్క్ చేయమన్నారు కదా. అన్నాం సార్, కానీ మా ఎండి గారితో డిస్కస్ చేశాక మీ ప్రపోజల్కి మా ఎండి గారు ఒప్పుకున్నారు సార్. అవునా, ఒప్పుకున్నారా? అవును సార్, మీరు కోరుకున్నట్టుగానే మీతో పార్ట్నర్గా కలవడానికి మా ఎండి గారు ఒప్పుకున్నారు. మీరు ₹1 కూడా ఇవ్వకుండా ఫ్రీగా యాప్ డెవలప్ చేసి ఇస్తామన్నారు. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. మిగతా విషయాలన్నీ మనం కలిసి మాట్లాడుకుందాం సార్. ష్యూర్ సార్. ఓకే సార్, ఉంటాను. బాయ్ బాయ్. వెంటనే ఈ గుడ్ న్యూస్ ని శ్యామకి చెప్పాలి. అవును, వాళ్ళు యాప్ ఫ్రీగా డెవలప్ చేస్తున్నప్పుడు శ్యామ వాళ్ళెవరితోనో అగ్రిమెంట్ చేయడం ఎందుకు? 5 లక్షలు తీసుకోవడం ఎందుకు? ఇంకా డబ్బులు అవసరం లేదు కదా. అగ్రిమెంట్ చేయొద్దని శ్యామకు ఫోన్ చేద్దాం. ఇదేంటి, ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏమై ఉంటుంది? సిగ్నల్ లేదనుకుంటా. బ్రహ్మాజీ గారికి ఫోన్ చేద్దాం. ఇదేంటి, ఇద్దరు ఫోన్లు దొరకట్లేదు. రేపు బిజినెస్ స్టార్ట్ చేశాక శ్యామ నా పక్కనే ఉండి అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు గనుక ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేసిందంటే
తను ఎలా ఆ స్టూడియోకి వెళ్ళగలుగుతుంది, ఎలా పాటలు పాడగలుగుతుంది? కష్టమైపోతుంది. ఇటు బిజినెస్ చూసుకుంటూ అటు పాటలు పాడడం శ్యామకి చాలా కష్టమైపోతుంది. ఎలాగోలా శ్యామ అగ్రిమెంట్ మీద సంతకం చేయకుండా ఆపాలి. ఓకే, ఆయన ఆఫీస్ తెలుసు కదా, తొందరగా అక్కడికి వెళ్దాం. రండి భయ్యా, రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఈ అమ్మాయి తెలుసు భయ్యా, తులసి మేడం. సోషల్ మీడియాలో ఆవిడ పాడిన పాటల్ని విన్నాం కదా. నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు రసీద్ మేడం, మేనేజర్ గారికి రైట్ హ్యాండ్ లాంటి వాడిని. రండి మేడం. కూర్చోండి మేడం. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? అవేం వద్దు భయ్యా. తొందరగా అగ్రిమెంట్ కార్యక్రమం పూర్తి చేస్తే బాగుంటుంది. అంటే అవతల రాహుకాలం వస్తుంది. ఆ రాహుకాలంలో ఏ పని మొదలుపెట్టినా అది ఆగిపోతుంది. అందుకే తొందరగా అగ్రిమెంట్ కార్యక్రమం పూర్తి చేయమంటున్నాను. మా మేనేజర్ గారు ఇంకా రాలేదు. ఆ ఫ్లైట్ లేట్ అంట, రావడానికి ఇంకో అరగంట పడుతుంది. అవునా? ఆయన రావడానికి అరగంట పడుతుందా? అవును, అరగంట పడుతుంది. అయితే ఈ అరగంట ఖాళీగా ఉండడం ఎందుకు? ఆ అగ్రిమెంట్ పేపర్స్ ఇస్తే మా తులసి గారు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటారు. అలాగే. ఇదిగోండి మేడం, మొత్తం ఒకసారి చదివి చెక్ చేయండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే మేనేజర్ గారు వచ్చే లోపల చేసేద్దాం. అలాగేనండి. అమ్మ తులసి, నేనొక ఫోన్ కాల్ మాట్లాడొస్తాను. నువ్వు ఆ అగ్రిమెంట్ చూస్తూ ఉండమ్మా. అలాగే. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇప్పుడే వస్తాను. అలాగే. ఏంటి భయ్యా ఇది? తొందరగా మనం అనుకున్నది పూర్తి చేద్దామంటే ఫ్లైట్ లేట్ అంటావేంటి? మనం అనుకున్నది పూర్తి చేయాలంటే మన బాస్ పంపించే మత్తు ఇంజెక్షన్ రావాలి కదా. ఆ ఇంజెక్షన్ వచ్చే ఫ్లైట్ గంట లేటుగా వచ్చింది. ఆల్రెడీ మన మనిషి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. ఇంజెక్షన్ కూడా తీసుకొని వాడు బయలుదేరి వస్తున్నాడు. ఇంకో పావు గంటలో వాడు వచ్చేస్తాడు. వాడొచ్చేలోపు ఏదైనా అడ్డంకి వస్తుందేమోనని నా టెన్షన్. ఆ అడ్డంకి కంటే ముందు మనవాడే వస్తాడు, ఇంజెక్షన్ తీసుకొస్తాడు. అంతే అంటావా? అడ్డంకి ఏది రాదంటావా? ఒకవేళ అడ్డంకి వచ్చినా అడ్డు తప్పిద్దాం.
ఎందుకు మేడం? మమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తున్నారంట. అవును, మేమేం తప్పు చేశామని మమ్మల్ని ఉద్యోగంలోంచి తీసేస్తున్నారు మేడం? ఏం తప్పు చేశారో ఎవరు తప్పు చేశారో తెలీదు, కానీ కల్తీ మసాలా తయారు చేసినందుకు మన కంపెనీకి చెడ్డ పేరొచ్చింది. మా అత్తయ్య గారిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మర్చిపోయారా? లేదు మేడం, జరిగిన దాంట్లో మా తప్పేం లేదని శ్యామ మేడం నిరూపించారు కదా. మీ అత్తయ్య గారు ఆ కేసు నుంచి బయటపడ్డారు కదా మేడం? కేసు నుంచి మా అత్తయ్య గారు బయటపడ్డా కంపెనీ మీద పడ్డ మచ్చ మాత్రం ఇంకా చెరిగిపోలేదు. ఆ రోజుల కల్తీ జరగడానికి ఎవరు సహకరించారు అనేది ఆ రోజే ఒప్పుకొనుంటే వారినొక్కరినే ఉద్యోగంలో నుంచి తీసేసేదాన్ని. అలా ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు అందరినీ ఉద్యోగంలోంచి తీసేయాల్సి వస్తుంది. ఇది చాలా అన్యాయం మేడం. ఒక్కరి కోసం ఇంతమంది కడుపు కొట్టడం ధర్మం కాదు. అవును మేడం, పిల్లలు గల వాళ్ళం. సడన్ గా ఉద్యోగం నుంచి తీసేస్తే మేము వీధిన పడతాం మేడం. మిమ్మల్ని తీసేయకపోతే నేను వీధిన పడతాను. ఆ తప్పు చేసిన వాడు మళ్ళీ అదే తప్పు చేసి కంపెనీకి చెడ్డ పేరు తీసుకొస్తే మేము కంపెనీని మూసేసుకోవాల్సి వస్తుంది, వీధిన పడాల్సి వస్తుంది. అందుకే మా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అందరినీ తీసేయాలని నేను నిర్ణయించుకున్నా. సడన్ గా ఉద్యోగాలు పోయి మీరు బాధపడతారని మాకు తెలుసు. అందుకే ఈ నెల మీకు డబుల్ శాలరీ ఇస్తున్నాం. మాకు డబుల్ శాలరీ కాదు మేడం, మాకు కావాల్సింది ఉద్యోగాలు. ఉద్యోగాలే కావాలి అంటూ ఇలా ముండికేస్తే వచ్చే డబ్బులు కూడా రావు. ఆలోచించుకోండి. మేనేజర్, ఎస్ మేడం. డబుల్ శాలరీ ప్రకారం ఎవరెవరికి ఎంత రావాలో లెక్క కట్టి అందరికీ ఇచ్చి పంపించేసేయండి. అలాగే మేడం. ఏంటి రషీద్, ఇంకా తను రాలేదేంటి? నువ్వేం టెన్షన్ పడక భయ్యా, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. అదిగో మా వాడు వచ్చేస్తున్నాడు. అమ్మయ్యా, వచ్చేసాడా? ఇంజెక్షన్ తెచ్చావా? తెచ్చాను, ఇదిగోండి. మేము లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని మాటల్లో పెడతాం. నువ్వు వెనక నుంచి వచ్చి ఈ ఇంజెక్షన్ పొడి చేయి. సరే, ఓకే. ఇదిగో జాగ్రత్త. ఓకే, మీరు వెళ్ళండి. పద. ఏమ్మా, అగ్రిమెంట్ మొత్తం చదివేశావా? చదివానండి. అంతా కరెక్ట్ గానే ఉంది కదా? కరెక్ట్ గానే ఉంది. అయితే ఆలస్యం ఎందుకమ్మా, సంతకం చేసి. ఇదిగోండి.
తులసి, రండి బ్రదర్, సమయానికి మీరు కూడా వచ్చారు. ఇప్పుడే తను సంతకం పెట్టబోతుంది. నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టద్దు తులసి. అసలు అగ్రిమెంట్ చేసే అవసరమే లేదు. అదేంటి బ్రదర్? తను వీళ్ళ ఛానల్లో పాటలు పాడడానికి కుదిరేలా లేదు బ్రదర్. అందుకే అగ్రిమెంట్ వద్దు అంటున్నాను. సారీ అండి, లాస్ట్ మినిట్లో అగ్రిమెంట్ చేయకుండా ఆగిపోతున్నాం. ఏమనుకోద్దు. పర్లేదు బ్రదర్, నో ప్రాబ్లం. ఎనీవే, మా చేత అగ్రిమెంట్ చేయించడం కోసం ఇంత దూరం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ బ్రదర్. అయ్యో అదేంటి బ్రదర్, మనలో మనకి థ్యాంక్స్ ఏంటి? ఓకే బ్రదర్, వెళ్ళొస్తాం. తులసి పద. చా, ఇదేంటి భయ్యా, లాస్ట్ మినిట్ లో ఇలా జరిగింది? వాడు వస్తాడని నేను అనుకోలేదు భయ్యా. ఇప్పుడు నేను బాస్కి ఏం సమాధానం చెప్పాలి? ఆయనకి ఏదో సమాధానం చెప్తాంలే, అదంతా నేను చూసుకుంటాను కదా. అసలు అగ్రిమెంట్ చేయడానికి పెళ్ళాన్ని పంపించిన నిఖిల్ సడన్ గా అగ్రిమెంట్ ఎందుకు వద్దన్నాడో తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ వేయాలి. ఓకే ఓకే. ఏంటి అఖిల్ బాబు, సడన్ గా వచ్చి అగ్రిమెంట్ చేయొద్దన్నారేంటి? దానికి ఒక కారణం ఉంది. అదే ఏంటి ఆ కారణమని అడుగుతున్నాను. కనుక్కో చూద్దాం. నేను కనుక్కోలేను. అదేంటో మీరే చెప్పండి. చెప్పను, అది సర్ప్రైజ్, చెప్పకూడదు. చెప్పకపోతే ఆ సర్ప్రైజ్ ఏంటో నాకెలా తెలుస్తుంది? ఇంటికి వెళ్ళాక చెప్తానులే. అబ్బా, ఇంటికి వెళ్లే వరకు ఆ సర్ప్రైజ్ ని భరించడం నా వల్ల కాదు. అదేంటో ఇప్పుడే చెప్పండి ప్లీజ్ ప్లీజ్. చెప్పక తప్పదా? తప్పదు, చెప్పాల్సిందే. ఓకే, మనం ఆ సార్తో అగ్రిమెంట్ చేయాలని ఎందుకు అనుకున్నాం? 5 లక్షల కోసం. ఆ 5 లక్షలు మనకెందుకు? ఎందుకేంటి అఖిల్ బాబు, మనం అనుకున్న బిజినెస్ కి కావాల్సిన యాప్ రెడీ చేయించడానికి. ఆ యాప్ మనకు ఫ్రీగా వచ్చింది అనుకో, అప్పుడు మనకి 5 లక్షలు అక్కర్లేదు కదా. అక్కర్లేదు, కానీ ఆ యాప్ ఫ్రీగా ఎలా వస్తుంది? వచ్చింది, ఆల్రెడీ వచ్చింది. ఇందాకే ఆ యాప్ డెవలపర్స్ ఫోన్ చేశారు. వాళ్ళ ఎండీతో మాట్లాడారంట. ఆయన ఫ్రీగా మనకి యాప్ రెడీ చేసి ఇవ్వడానికి, మనతో పార్ట్నర్ గా కలవడానికి ఒప్పుకున్నారంట. అవునా? ఎంత శుభవార్త చెప్పారు అఖిల్ బాబు. అంతా కన్నయ్య దయ. అవును, కన్నయ్య దయ మాత్రమే కాశ్యామా, నీ సంకల్ప బలం కూడా. ఆ బిజినెస్ చెయ్యాలి అన్న ఆలోచన నీదే కదా. నీకు ఆ ఆలోచన రాబట్టే కదా ఇలా ఆచరణలో పెడుతున్నావు. అంటే అది నీ సంకల్ప బలమేగా. ఆ సంకల్పాన్ని కల్పించింది కూడా నా కన్నయ్యే కదా. ఆఫ్ కోర్స్, కన్నయ్య ఆశీస్సులు ఉంటేనే అలాంటి ఆలోచనలు వస్తాయి. మరి మా కన్నయ్య అంటే ఏమనుకున్నారు మీరు? ఏమనుకుంటాను? కన్నయ్య ది గ్రేట్ అనుకుంటాను.
వెళ్దామా? అలాగే. నువ్వు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టద్దు తులసి. అనుకున్న ప్లాన్ రివర్స్ అయిపోయింది. లక్ష్మీదేవి వచ్చినట్టే వచ్చి యూటర్న్ తీసుకొని వెళ్ళిపోయింది.